గైస్, వెల్కమ్ టు బ్యూటీ అండ్ స్టైల్. నేను మోనికా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫేషియల్ బ్లీచ్ గురించి. అంటే మనం పార్లర్కి వెళ్ళి బ్లీచ్ చేసుకుంటాం, అంత ఒక 200-300 మినిమం ఖర్చు పెడతాం. అంత ఖర్చు పెట్టే పని లేకుండా సింపుల్గా మనం ఇంట్లో బ్లీచ్ ఎలా చేసుకోవచ్చో నేను మీకు చెప్తాను అనమాట. నేను ఈరోజు మీకు చూపించే ప్రోడక్ట్ ఈ ఫెమ్ డీటాన్ బ్లీచ్ అనమాట. ఇదే ఎందుకు అంటే దీనిలో అమోనియా ఇంకా పారబెన్స్ ఉండవు కాబట్టి, ఇది మీ స్కిన్ పైన సేఫ్ కాబట్టి, ఇది మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి దానివల్ల మీ ఫేస్ని బ్రైట్గా వైట్గా కనిపించేలా చేస్తుంది. అలాగే మీ ఫేషియల్ హెయిర్ని కూడా మీ ఫేస్లో కలర్లో కలిసిపోయేలాగా చేస్తుంది అనమాట. ఈ బ్లీచ్ని నేను ప్రిఫర్ చేస్తాను బికాస్ ఇట్ హ్యాస్ లెస్ కెమికల్స్ అనమాట. ఇంకా దీని రిటైల్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. దీన్ని మీరు 3 times వాడచ్చు. అంటే ఒక బ్లీచ్ని మీరు జనరలీ మంత్కి ఒకసారి బ్లీచ్ చేసుకోవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు స్పెషల్ అకేషన్స్కి తప్ప బ్లీచ్ చేసుకోవద్దండి. మరి మీరు చాలా ట్యాన్ అయ్యారనిపిస్తేనో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడైనా బ్లీచ్ చేసుకోండి, లేదా వెడ్డింగ్స్కి ఏదైనా ఫంక్షన్స్కి చేసుకోండి, కానీ రెగ్యులర్గా బ్లీచ్ చేయొద్దండి. ఇది మీ స్కిన్ని కొంచెం డ్యామేజ్ చేయొచ్చు అన్నమాట. త్వరగా ఏజ్ అయిపోయినట్టు ఈ ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ మీరు ఎక్కువగా బ్లీచ్ చేసేటప్పటికి ఒకసారి బ్లీచ్ చేస్తే మీ ఫేస్లోకి కలిసిపోతుంది. నేను ఆల్రెడీ బ్లీచ్ చేసేసుకున్నాను, ఎలా చేయాలో మీకు చూపిస్తాను వీడియోలో. జనరలీ చెప్తున్నాను, ఈ ఫేషియల్ హెయిర్ కనిపించకుండా మీ ఫేస్లో కలిసిపోయేలాగా బ్లీచ్ చేస్తుంది. రెగ్యులర్గా బ్లీచ్ చేసే వాళ్ళకి మీ ఫేస్ కన్నా మీ ఫేషియల్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువ కలర్ మారిపోతుంది అనమాట. వైట్గా ఇంకా అగ్లీగా కనిపిస్తుంది. అలాంటివి మీ పర్సనల్ చాయిస్ అనమాట. దీనిపైన నేనైతే ఫంక్షన్స్కి తప్ప రెగ్యులర్గా బ్లీచ్ చేయొద్దని చెప్తాను. ఇంకా ఈ బ్లీచ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెద్ద కెమికల్స్ లేవు కాబట్టి దానిపైన పెద్ద అవసరం లేదు. ఇంకా మీకు ఇందులో ఒక పోస్ట్ బ్లీచ్ క్రీమ్, ఒక ప్రీ బ్లీచ్ క్రీమ్, ఇది మెయిన్ బ్లీచ్ అనమాట. ఇది యాక్టివేటర్ అండ్ ఈ స్పూన్. ఇది బ్లీచ్ తీసుకోవడానికి, ఇది యాక్టివేటర్ తీసుకోవడానికి. అండ్ ఇది మిక్స్ చేసుకోవడానికి. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మనం ప్రీ బ్లీచ్ క్రీమ్ తీసుకొని మన ఫేస్ అంతా ఒక క్రీమ్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. బ్లీచ్ అయినా మేకప్ అయినా ఫేస్కి మాత్రం వేసి వదిలేస్తే బాగోదు కదా. సో చెవులకి మెడకి కూడా వేయాలన్నమాట. ఇది కొంచెం స్కిన్లోకి సింక్ అయ్యే వరకు మనం బ్లీచ్ కలుపుకుందాం. నేను నా ఫేస్కి సరిపోయేంత బ్లీచ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఒక చిటికెడ్ యాక్టివేటర్ వేసి వాళ్ళు ఇచ్చిన స్పాచులతో ఇలా కలపాలి. చిటికెడు మాత్రమే యాక్టివేటర్ వేయాలి, అంతకన్నా ఎక్కువ యాక్టివేటర్ వేస్తే మీ స్కిన్కి హామ్ కలుగుతుంది. అది యాసిడ్ లాంటిది. సో జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ 1 pinch అనమాట. దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా మొత్తం కలిసిపోయేలాగా చేసుకోండి. ఇప్పుడు మనం బ్లీచ్ వేసుకుంటున్నాం అనమాట. బ్లీచ్ని ఇలా ఫింగర్స్తో తీసుకొని ఫేస్ పైకి డౌన్వర్డ్ డైరెక్షన్లోకి అప్లై చేయండి. బ్లెండ్ చేయొద్దండి, అప్లై చేయండి. మీ ఐ ఏరియాని, మీ ఐబ్రోస్ని, లిప్స్ని వదిలేసి మొత్తం ఫేస్ అంతా, నెక్ అంతా అప్లై చేయండి. మీకు కావాలంటే చెవులకు కూడా అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి మాత్రం తగలకుండా చూసుకోండి. హెయిర్కి తగిలితే హెయిర్ పుల్లగా అయిపోతుంది అనమాట. మీరు బ్లీచ్ అప్లై చేసినప్పుడు మీకు ఒక ఇరిటేటింగ్ సెన్సేషన్ ఒకటి వస్తుంది. లైట్గా అనిపిస్తే పర్లేదు, ఎందుకంటే ఇది కామన్ కాబట్టి. హెవీగా అనిపిస్తే ఫేస్ వాష్ చేసేయండి. అందుకే ముందు ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మనకు ఆ ప్రోడక్ట్ పడుతుందో లేదో, యూస్ చేయొచ్చో లేదో తెలిసిపోతుంది అనమాట. సో ఇలా ఫేస్ అంతా బ్లీచ్ అప్లై చేసేసాక నేను ఒక 10 minutes వెయిట్ చేస్తాను. ఆ తర్వాత మీకు కనిపిస్తాను. 10 minutes అయిపోయింది. సో నా బ్లీచ్ వాష్ చేసే టైం వచ్చింది. మీరు 10 minutes కన్నా బ్లీచ్ని ఎక్కువగా పెట్టుకోవద్దండి. 10 to 15 minutes లిమిట్ అనమాట. అంతకన్నా బ్లీచ్ని ఎక్కువసేపు మీ ఫేస్ పైన పెట్టుకోకూడదు. సో టైమింగ్ కాకుండా ఇంకో టెస్ట్ ఏంటంటే, మీరు ఇలా అన్నప్పుడు ఇలా చేతికి వచ్చేసింది అనమాట బ్లీచ్. అప్పుడు మీ బ్లీచ్ అయిపోయినట్టు. సో ఇది టైం అనమాట. నేను వెళ్ళి నా ఫేస్ వాష్ చేసుకొస్తాను, తర్వాత మీకు కనిపిస్తాను.
సో బ్లీచ్ చేయడం అయిపోయింది కాబట్టి నేను నా ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. మీరు చూడొచ్చు నా ఫేస్లో గ్లోని. అలాగే ఈ ఫేషియల్ హెయిర్ మొత్తం నా స్కిన్ కలర్లో కలిసిపోయింది. ఇది మీరు కరెక్ట్గా మీ ఫేషియల్ హెయిర్ స్కిన్ కలర్ మిక్స్ అయ్యేది, ఫేషియల్ హెయిర్ స్కిన్ కలర్ మ్యాచ్ అవ్వాలంటే 10 to 15 minutes మధ్యలో మాత్రమే బ్లీచ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ చేశారంటే మీ ఫేషియల్ హెయిర్ స్కిన్ కన్నా ఎక్కువ డార్క్ అయిపోతుంది, మీ స్కిన్ డార్క్ అయిపోతుంది, ఫేషియల్ హెయిర్ ఇంకా థిక్గా కనిపిస్తుంది, అది బాగోదు. సో 10 to 12 minutes మాత్రమే బ్లీచ్ చేయండి. ఆ తర్వాత ఈ పోస్ట్ బ్లీచ్ క్రీమ్ అనమాట. ఈ పోస్ట్ బ్లీచ్ క్రీమ్ని ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను అనమాట. దీన్ని ఇలా మొత్తం సాషే తీసుకునేసేయండి. మీ ఫేస్కి ఒక బర్నింగ్ సెన్సేషన్ వచ్చి ఉంటుంది బ్లీచ్ చేసినప్పుడు, మీ కళ్ళు మండుతున్నట్టు, ఫేస్లో ఏదో ఇరిటేషన్ ఉన్నట్టు, అది ఈ బ్లీచ్ క్రీమ్ పోస్ట్ బ్లీచ్ క్రీమ్ వాడిన తర్వాత తగ్గిపోతుంది అనమాట. అండ్ బ్లీచ్ చేసుకున్న తర్వాత 5 hours వరకు మీరు ఎటువంటి సోప్ కానీ, క్రీమ్స్ కానీ, కెమికల్స్ కానీ మీ ఫేస్ పైన యూజ్ చేయకూడదు. కీప్ మసాజింగ్. యాక్చువల్లీ దివాళీ వస్తుంది కదా, సో మీరు ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటారు కదా, సో ఈ బ్లీచ్ చేసుకొని మీరు దివాళీ రెడీ అయిపోవచ్చు. ఎలాగో సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి, ఎండ తగ్గిపోయింది కాబట్టి మీ ఫేస్లో ట్యాన్ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట నా రివ్యూ ఈ హోమ్ బ్లీచ్ గురించి. అదే ఈ ఫెమ్ డీటాన్ బ్లీచ్ గురించి ఇది నా రివ్యూ. అకేషనల్గా వాడంటే ఇది మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, కొంచెమైనా హెల్ప్ అయినట్టుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. ఇలాగే నేను వీడియోలు చేస్తూ ఉండొచ్చు, మీరు చూస్తూ ఉండొచ్చు. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. Bye.